ఆదిపురుష్ ట్రయల్ టీజర్ చూసిన తర్వాత కమ్ టు మై హోమ్ అంటాడు కదా ప్రభాస్. ఇదే డైలాగ్ చెప్తున్నారు మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ ఈరోజు. మారుతి కమ్ టు మై రూమ్ అని అడుగుతున్నారు. అంత బ్రహ్మాండంగా తీసాడు రాజేసాబ్. ప్రభాస్ కెరీర్లో వర్స్ట్ మూవీ ఏంటి అంటే ఫ్యాన్స్ అందరూ చెప్పే ఫస్ట్ పేరు ఆదిపురుష్ అవుతుంది. దాని తర్వాత మిగతా ఏవేవో ఉంటాయి. నాకైతే అడవి రాముడు అన్నిటికంటే వరస్ట్ ఉంటుంది. రాఘవేంద్ర డైరెక్షను. చాలామంది తెలియదు ప్రభాస్ ఫ్యాన్స్కి. అప్పట్లో అంత సూపర్ డూపర్ ఫ్యాన్ బేసే ఉండేది ప్రభాస్కి. సో అడవి రాముడు దానికంటే వర్స్ట్, దానికంటే కొంచెం బెటరు ఆదిపురుషు, దానికంటే కొంచెం బెటర్ రాజాసాబ్. అంతే. అంటే ప్రభాస్ సినిమాల ఫిల్మోగ్రఫీలో కింద నుంచి 3వ స్థానంలో ఉంటుంది రాజాసాబ్. అంత పేలవమైన నీరసమైన తలనొప్పి వచ్చేటువంటి సినిమాని ఎలా తీయగలిగాడో మారుతి అని నాకైతే మైండ్లో. ఫస్ట్ 40 మినిట్స్ కథ ఏంటి, ఒక పెద్దవాడికి సంబంధించి వాళ్ళ తాతను వెతకడం కోసం మనోడు వెళ్ళటం, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వదిలేసి ఆ కథకి ఏమాత్రం సంబంధం లేనటువంటి క్రింజీ హీరోయిన్ మెటీరియల్ స్టఫ్. కొన్ని ఉన్నవాళ్ళు కూడా నిధి అగర్వాల్నో లేకపోతే రిద్ధి అమ్మాయినో మాలవికనో కొంచెం బెటర్గా కనీసం హీరోయిన్స్ని కూడా బెటర్గా చూపించలేపాడు మారుతి. ఎందుకు అనేది అసలు కంప్లీట్ కొలోజల్ డ్యామేజ్ అనమాట. ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేకపోవడం ఆడియన్స్కి, చూస్తున్నటువంటి ఆడియన్స్కి. సరే, ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చింది, అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు ఓకే, ఏదో కొత్త ప్రపంచంలో తీసుకెళ్తున్నాడు రా మారుతి. ఇప్పటి వరకు చండాలంగా తీసాడు 40 నిమిషాలు 30 నిమిషాలు. సరే, ఇప్పుడన్నా కొంచెం బెటర్గా తీసుకెళ్తాడేమో అని హోప్ అయితే ఇచ్చాడు. అదే అంటున్నా, ట్రైలరు టీజర్ విషయంలో ఫస్ట్ బ్యాడ్ ఇచ్చి తర్వాత బెటర్ ఇచ్చాడు కదా. అంటే ఫస్ట్ ట్రైలర్ బాగాలేదు, సెకండ్ రిలీజ్ ట్రైలర్ బాగుంది కదా. అట్లాగే ఇక్కడ కూడా ఫస్ట్ 40 నిమిషాలు చెడగొట్టినా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా తీస్తాడేమో, కాస్త బొటాబొట్ని గట్టెక్కుద్దేమో సినిమా అనేటువంటి ఫీలింగ్తో ఇంటర్వెల్ బ్యాంగ్ని కంప్లీట్ చేశాడు. ఓకే అమ్మ, ఏదో కొంచెం మంచి మూమెంట్ ఉందా, సెకండ్ హాఫ్లో బాగానే ఉంటుందేమో లేరా అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యే టైంకి, ఆడియన్స్ ఫీల్ అయ్యే టైంకి సెకండ్ హాఫ్ మొత్తం కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే, లాజిక్స్ అనేవి ఉండవు అసలు. ఆ సినిమా సెకండ్ హాఫ్లో లాజిక్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. క్లైమాక్స్ బెటర్గా ఉన్నా సాగదీసి అవగొట్టడం క్లైమాక్స్ ఒక నెగిటివ్ అయితే, కొంచెం బెటర్గా ఉన్న క్లైమాక్స్ అని సంతోషపడే పరిస్థితుల్లో ఫస్ట్ నుంచి ఉన్న సినిమాని గుర్తు తెచ్చుకుంటే వద్దురా నాయన, ఈ క్లైమాక్స్ కోసం ఇంతెవడు భరిస్తాడు, మళ్ళీ ఇంకోసారి రాలేము అనే ఫీలింగ్ని క్రియేట్ చేశారు. ఏ సినిమా అయినా నేను మళ్ళీ వచ్చి చూస్తా అనుకునే ఫీలింగ్ ఉంటే సూపర్ బ్లాక్ బస్టర్. చూస్తున్నప్పుడు అబ్బాయి మళ్ళీ చూడాలరా రేపు ఎల్లుండో అని అనుకుంటే కనుక ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్, ఫ్యాన్స్ పక్కన పెట్టి అనుకుంటే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. క్లైమాక్స్ కొంచెం బెటర్గానే ఉంది కానీ దీనికోసం ఇంత భరిస్తున్నా ఎవడు భరిస్తాడులే అనుకుంటే డెఫినెట్లీ డిజాస్టర్ అవుతుంది. ఇది రెండో రకానికి చెందినలాగా తీసాడు. అందుకే మారుతి పట్ల ఆడియన్స్, ఫ్యాన్స్ ఎస్పెషల్లీ పబ్లిక్ మైక్ పెట్టినప్పుడు, పబ్లిక్ రివ్యూ టాక్స్ పెట్టినప్పుడు మారుతి అడ్రస్ చెప్పి విల్లా నెంబర్ చెప్పి మరి వెళ్ళి కొడదాం పదండి అని. అంటే వైలెన్స్ మనం ఎంకరేజ్ చేయట్లేదు, చాలా తప్పది. బట్ చెప్తున్నా, నా అడ్రస్ కొండాపూర్లో నేను తిరగను ఇట్లాంటి మాట్లాడంట కదా ఆడియో ఫంక్షన్, నేను కూడా వెళ్ళా. సో ఇట్లా మాట్లాడడం, ఇట్లా ఇంత కాన్ఫిడెన్స్ చూపించి తీరా కట్ చేస్తే అక్కడ ఒక డిజాస్ట్రస్ అవుట్పుట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం.